వైద్య సాంకేతిక రంగంలో రోజురోజుకు కొత్త మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది రోగులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ జాబితాలోనే తాజాగా చేతి మార్పిడి శస్త్రచికిత్సలకు కేరళలోని ఒక ఆసుపత్రి శ్రీకారం చుట్టింది. ఈ చికిత్సలను కేరళ ప్రభుత్వం కూడా ఆమోదించడంతో డాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా చేతి మార్పిడి చికిత్సలకు సంబంధించిన సేవలను విస్తరిస్తామని చెబుతున్నారు. దేశంలోనే మొదటిసారిగా చేతి మార్పిడి శస్త్రచికిత్సలకు కేరళ వైద్యులు శ్రీకారం చుట్టారు. కోచిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎయిమ్స్ చేతి మార్పిడి చికిత్స చేయడంలో విజయం సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 110 కేసులకు సంబంధించిన చేతి మార్పిడి శస్త్రచికిత్సలపై డాక్యుమెంట్ను రూపొందించారు. ఇందులో 3% కేసులు విఫలమైనట్టు వెల్లడించారు. హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు దాత రక్తం గ్రూపు, లింపోసైట్ పోలికలను సరిపోల్చి చూస్తామని శస్త్రచికిత్సల నిపుణుడు వెల్లడించారు. వేరు చేసిన లింబ్ను శస్త్రచికిత్స మార్పిడి విషయంలో పునరుద్దరిస్తారు. ఒక మెదడు చనిపోయిన వ్యక్తి నుంచి చేయితో పాటు పెదవి పైభాగంలోని పార్టును సేకరించి చేతులు కోల్పోయిన రోగులకు చికిత్స చేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. చాలా కేసులు విజయవంతమవుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి శస్త్రచికిత్సలను కేరళ ప్రభుత్వం మెడికల్ డైరెక్టరేట్ గుర్తించిందని డాక్టర్ సుబ్రహ్మణ్యన్ అయ్యర్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది చేతులు, కాళ్లు కోల్పోయి క్షతగాత్రులవుతున్నారు. ఇలాంటి వారందరికీ కేరళలో అందుబాటులోకి వస్తున్న చేతి మార్పిడి శస్త్రచికిత్సలతో సాంత్వన చేకూరాలని ఆశిద్దాం.